మన చర్చి గంట అవుతాం ఫ్రెండ్స్. మనకి పటాలో ఉన్నామా లేదా థాయిలాండ్లో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, రోడ్డు చూసాక న్యూయార్క్లో ఉన్నామని అనిపించింది నాకు పక్కన ఉన్నట్టుండి. తెలిసినంత వరకు హాయ్ ఫ్రెండ్స్, మన ప్రెసెంట్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. బెంగళూరు రాగానే మనకు గుర్తు వచ్చేది వచ్చేసి ఐటీ హబ్స్, మన కంపెనీస్, మన పీజీస్. ఎప్పుడు ఇది రొటీన్ లైఫే. అవునా, నిజమా? ఇప్పుడు ప్రెసెంట్ మనం అయితే బీడీ రోడ్కి వచ్చాము. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బీడీ రోడ్కి వచ్చాము. బ్రిడ్జి రోడ్ అంట, ఇదేందో సంథింగ్. అన్ని చూసాం మనము, డే అండ్ నైట్స్, ఎవ్రీథింగ్ మన రొటీన్ లైఫ్ అంతా చూసాము. ఇక్కడ కాకపోతే నైట్ లైఫ్ అంట. ప్రజెంట్ అయితే నైట్ లైఫ్ టైం వచ్చేసి 12 అయింది. చూసామంటే అర్థమవుతుంది మనకి, నైట్ లైఫ్ ఏమంటే అర్థమవుతుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ ఈ రోడ్లోకి వచ్చి. జస్ట్ స్లిప్పర్స్ చూద్దాం ఎంత చెప్తారు. గేమర్స్ ట్రెడిషన్ అనే షాప్కి వచ్చాము స్లిప్పర్స్ చూడడానికి. ఇక్కడ స్లిప్పర్స్ చూస్తే భయంకరంగా ఉన్నాయి, ఒక్కో రేట్లో దుమ్ము తెచ్చిపోతున్నాయి. ఈ లేడీస్ అనుకుంటాము, జెంట్స్ జెంట్స్ చూద్దాము. అందుకే చదువుకోవాలనేది అందుకే ఇదేమంటారు తెలుసా, శాండిల్స్. సర్లే ఇప్పుడు వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు బదులు కిడ్నీకి వచ్చేది ఏదన్నా అడుగు. ఫస్ట్ అడుగు, రేట్ అడుగుదాం. ఇవి బాగున్నాయి అనుకుంటాం. ఈ కప్పులంతా జస్ట్ ఫర్ షో అండి. మీరు వేసుకోవాలనుకున్నారంటే ఈ పక్క కానీ ఈ పక్క కానీ ఒక బొక్క పెట్టుకొని కిడ్నీ ఇచ్చేసి ఎత్తుకోవాలా, ఓకేనా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. చెప్పులు లాంటివి కానీ మనం కొనలేము, అలాంటి వాళ్ళు తీసుకుంటాం. ఓకే, అందుకే బయటికి వెళ్ళిపోవాలి. మనం స్లిప్పర్స్ చూసాం, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసాము. ఏం చెప్తారు చూద్దాము. బాయ్స్ అయితే ఎవరు లేరు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనం పోయొచ్చు. స్టార్టింగ్ లో 7K అంట. మనం చెప్పులు చూసాము, దాంట్లో వచ్చి 13,000 చెప్పారు. అయిపోయింది ఇప్పుడే. ఇంకా మా అయ్యగారు ఫోన్ చేస్తాడు, ఇంకా వేస్తాడు, మరిగా వేస్తాడు మా అబ్బాయి. ఇంకా లైట్ పోదాం బాండి. ఇంకా కాదు ఈడు బ్రిగేడ్ రోడ్కి వచ్చాడు కానీ ఆడేసుకున్న షర్ట్ అయితే నాది కాదు, ఆడేసుకున్న షూస్ అయితే నాది కాదు. గుర్తుపెట్టుకోండి, ఆడేసుకున్న షూస్ అయితే నాది కాదు. షర్టు నాదిరా. 500 ఇచ్చి కొన్నాను రా, ప్యాంట్ 1000 రూపాయలు పెట్టి కొన్నాను. షూస్ కంటే షర్ట్ ఫ్రీ. ఇక్కడ పొరపాటున గాయస్, ఇక్కడ పొరపాటున కూడా షాపింగ్ అసలు చేయకండి. పొరపాటున వెళ్ళారంటే 1000 కోట్లు వేసుకోవాలి. మాలాంటి వాడికి అయితే ఇంకా అయిపోతుంది. నేను జస్ట్ చెప్పులకి వెళ్దామని 10,000 వేసాడు. ఇంకా ఒక షర్ట్ తీసుకున్నాను, ఇంకో 4,000 వేసాడు. మీరు నాకు తెలిసిన బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వరకు ఇక్కడ మాత్రం షాపింగ్ చేయకండి. మాట్లాడుతున్నాడు కదా, వాడేసుకున్న షూస్ అయితే నాది కాదు. జస్ట్ ఇక్కడ మొత్తం చూసి అలా ఎంజాయ్ చేసి వచ్చేయండి. మనం ఇప్పుడు చర్చ్ స్ట్రీట్కి వెళ్దాము. ఇక్కడ MG రోడ్, ఇప్పుడు అక్కడ ఏరియా నుంచి ఇట్లా వచ్చాము. ఇంకా చర్చ్ స్ట్రీట్కి వెళ్ళామంటే ఈ నైట్ లైఫ్ అని ఇదే అని చెప్పారు. మ్యాక్సిమం నాకైతే తెలియదు ఎగ్జాక్ట్ గా. ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాము, ఇక్కడ ఏమంటాయి చూద్దాం, వెళ్దాం దాన్ని. ఇప్పుడే మన చర్చ్ స్ట్రీట్కి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డేదా వెళ్దాము, ఒకసారి వెళ్దాము. ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ పటాయిలో ఉన్నామా లేదా థాయిలాండ్లో ఉన్నా నాకైతే అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, ఈ రోడ్డు చూసాక న్యూయార్క్లో ఉన్నా అనిపించింది నాకు. పక్కన ఉన్నట్టుండి ఉంటది. అబ్బాయిలు మాత్రం పొరపాటుకి వచ్చి గుంటలు మాత్రం ఎరకారిపోకండి అయ్యా. పొరపాటున గుంటలకు వచ్చారంటే మీ నాన్నకాడి నుంచి ఆస్తి పత్రాలు తీసుకుని వచ్చేయండి అందరు కలిసి. ఏమన్నా ఈ చర్చ్ స్ట్రీట్ లో ఫేమస్ స్టార్ బక్స్, ఆ పక్క ఒకసారి క్లిక్ చేసుకో. మన అది స్టార్ బక్స్ లాంటిది, దాంట్లో పోలేం మనం, అర్థమైందా? కాసులు పెట్టుకొని వాళ్ళు కిడ్నీలు, లివర్లు అవన్నీ తీసుకుంటారంటే పోవాలి లోపలికి, లేకపోతే పోకూడదు, ఓకేనా? ఇదిగోండి, వీడు పానీపూరి ఎందుకు తినాలనుకున్నాడో మీకే తెలుస్తుంది. ఆ పక్క ఒకసారి కెమెరా తిస్తే నీకే తెలుస్తుంది. చూసారా, ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తే ఇట్లాంటి చర్చ్ స్ట్రీట్ లో పట్టలేం.
నీ చేతిలో వాడు లవర్ అన్న ఉండాలి, లేకపోతే చేతిలో కట్టెన్న ఉండాలి, లేకపోతే వాడు పట్టుకెళ్ళి. ఎప్పుడు పానీపూరి తిన్నారో రూమ్ దగ్గర అంటే పానీపూరి వచ్చి గలీస్ అట్లా అంతా తినకూడదు అంటాడు. కానీ చూసారా నష్టమైన అనుకుంటాడు అమ్మాయిలు ఇది చూపిరా వాడు ఏ రోజున్న క్లాస్ కన్నా రెడీ అయ్యారా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. క్లాస్ ఏదన్నా ఒక రోజు అట్లా రెడీ అయ్యా. రండ్రా, మీకు ఏ బార్లు కావాలి, ఏ రూమ్స్ కావాలి అన్ని ఈడే ఉంటాయి రండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 5 రోజులు స్టే చేసాం. అది ఆ హోటల్ మా దరిద్రం కొద్దీ ఎత్తేసారు. ఏదో ఒకటి చూసుకోవాలి కదా ఆల్టర్నేట్ గా. చాలా మెమరీస్ ఉన్నాయి కానీ చర్చ్ స్ట్రీట్ లో, గుర్తు పెట్టుకోండి. ఏమనరా ఎవరు ఇక్కడ యానిమేలు చూడరు. ఒకవేళ యానిమే చూసే వాళ్ళు అయితే మాంగోస్ ఉంటాయి ఇక్కడ స్టోర్ లో, గుర్తు పెట్టుకోండి. ఒకసారి వెళ్దాంలే, రారా వెళ్దాం. వెళ్దామా? మనం పోయి లోపల పోయి చెక్ చేస్తారా మాంగో ఎట్టుంటుంది తెలుసు, యానిమల్ లవర్స్ కోసం అయితే బస్సులే. వన్ పీస్ ఒరే ఒరే ఆ monkey ది 23, 47 to 70 ఎంత ఉంటాడు తెలుసా? జస్ట్ 5,000 ఉంది. వన్ పీస్ ఒరే ఆ ఒరే monkey ది కైజకు కైజకు అని చూద్దారండి. ఇప్పుడు రాజధాని కనిపెట్టాలంటే అమ్మాయిలు ఎవరున్నారో చూసుకోండి. అది అమ్మాయిలు ఎవరున్నారు చూసారా? ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రా. ఏ రాజు నీ గురించి ఏదో చెప్తున్నాడు. ఐస్ క్రీమ్ చెప్తున్నాడు రా. పానీపూరిరా రే, పానీపూరిరా. ఏం బ్రో ఫస్ట్ టైం చూస్తాను లైఫ్ లో పానీపూరి. ఏడన్నా ఈడేసావా దుకాణం? వచ్చాడు అసలు లేట్ थोड़ा प्याज डालो. एक ही प्लेट 50. कितना पूरी आ रहा है? ₹50 అంటావా? ₹50 6 పూరీలు అంట, చేపీస్ అంట. మామ మళ్ళీ వస్తా అని చెప్పి మన ఊర్లో అయితే ₹20 పెడితే 15 పూరీలు వస్తుంది. చూసారా చర్చ్ స్ట్రీట్ లో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అనమాట. ₹50 ఇస్తావరా, ఎన్ని పూరీలు ఇస్తావు అంటే 6. నువ్వు ₹100 ఇస్తానన్నా చే 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 అంతే, దాని మించి ఏం చెప్పడు. యానిమే చూసే వాళ్ళు మాత్రం ఇది తీసుకోండి. 1000 కోట్లు ఉంటాయి కానీ ఫస్ట్ 1000 కోట్లు కాదు కానీ 850 ఓన్లీ. వద్దులే 850 ఓన్లీ, 1000 ఓన్లీ. నిజంగా మా ఊరు పోయాం. ఈ దొరకలే మీ ఊర్లో సూలూరుపేటలో యానిమెంట్ ఏంది పోగా మ్యాన్ ఒక బెంటని అంటారు. కారు బొమ్మ తీసుకొస్తా నీకు. కారు బొమ్మ కావాలి, లారీ బొమ్మ కావాలి చెప్పు నీకు. నాకేం బొమ్మ జేసీబీ కావాలి ఫ్రెండ్, ఎక్కి తెక్కితేకి. ఫోటోస్ తీసేవాళ్ళు వీళ్ళు స్టూడెంట్స్. ఫోటోస్ తీసేదానికి అది ఒక బిజినెస్ లా పెట్టుకుంటారు. 5 minutes later. నేనా? ఒరే నీ అమ్మ ఏరా నీకు బలి? ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే. పూరి కిత్నే ఈ విధంగా రాజు గారిని చూసుకుని ఎన్ని సంవత్సరాలు ఏందో ఈ సంగతి. थोड़ा प्याज डालो. కెమెరా మనకి ఇక్కడ తీద్దామంటే ఏదేదో ఫోటో
అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఎవరు అరుస్తారేమో ఇక్కడ క్యాంప్ తో తీద్దామంటే, మళ్ళీ ఇక్కడ ఎందుకు అమ్మాయిలు రికార్డ్ చేస్తున్నావు ఆయన అరుస్తారేమో. యా బ్రో, ఫైన్ బ్రో. ఎవరు క్వశ్చన్ చేయర్లే మరి ఇక్కడ ఇంకా మనం పానీపూరి కానీ ఏదైనా తీద్దాం మనకి పొరపాటున కూడా మనకి ఇక్కడ అసలు ఏం తినకండి. మీరు జస్ట్ ఇట్లా వచ్చారా, సైడ్ షాపింగ్ చూసుకొని వెళ్ళిపోయారా, మీరు పొరపాటున ఏమైనా తిన్నారంటే ఇంకా అయిపోయింది అంతే. ఇస్తాం మస్తు అంగిళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మొత్తం ఈ నైట్ లైఫ్ అంటే రోత పుట్టాడుకు ఉంది. రానీరు మళ్ళా రాజు ఎవ్రీథింగ్ ఇస్ రికార్డింగ్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డింగ్. మీకు దండం పెడతాను రా నాయన, నా జాలు రా అమ్మా. బ్రో కలర్ వాట్ కలర్ డు యు వాంట్? రెడ్ కలర్ ఓన్లీ. రెడ్ కలర్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం. ఏమన్నా కావాలంటే ఏ మాము కిత్తే, ఏ మాము కిత్తే, అది బాగా గుర్తు పెట్టుకోండి. అది అమ్మాయిలు ఉన్నప్పుడు మాత్రమే ఏ మాము, అమ్మాయిలు లేనప్పుడు ఏ మాము. అదే కానీ అమ్మాయి జస్ట్ సింగిల్ పీస్ వస్తుంది అనమాట. మచ్చా వీడియో వీడి టింగర్ నా కొడుకులందరూ నాకే తగులుతాయి. వాడు నిన్ను తీస్తాడుగా, తీసేదానికి ఏమే. అందుకే ఇట్లాంటి రెడీ చేసుకొని వాడు వేసుకొని నా షూస్ వేసుకురా బాకనేది. అందుకే ఏ అమ్మా రే, నేను ఆ షూలు కొంటా అంటా నా కొడక, ఎందుకురా నాకు ఈ కర్మ. హాయ్ హాయ్ బోల్, హాయ్ బోల్. హాయ్ 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 హాయ్. తెలుగు అనేది ఎవరు అన్న మన కులపొన్నే అన్న. ఏం చదువుతున్నారు? యూట్యూబ్ అన్నా పిచ్చానా ఓకే ఫైన్ yes. చర్చ్ స్ట్రీట్కి వచ్చాడు, చూసుకొని పోకుండా ఇడవన్న సబ్స్క్రైబర్ పట్టుకున్నాడు. తెలుగు అంట, చూడు ఏం అడుగుతారు. అరే బట్టి చెప్పు. నేను చూపిస్తా. మా సైడ్ ఒకసారి సెల్ఫీ ఛానల్ యా కమ్ విత్ దిస్, యు విల్ టేక్ ద పిక్చర్. ఇస్ ద కెమెరా. యా గో ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. ఏ సెల్ఫీ ది ఓదే సెల్ఫీ ది. ఈ పక్క ఉంటుందిరా, ఈ పక్క చూపి చెప్తా. ఈ పక్క ఓన్లీ రెస్టారెంట్స్ బార్స్ మాత్రమే. ఈ పక్క అవురా కోర్సెస్ వెబినార్ రా, అది వేరే కోర్సెస్ ఆఫర్ గా. హైనక్ అచానక్ చేసాడా. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला हसन बढ़िया रे मामू बढ़िया रे. हाँ अच्छा है. कहीं पे क्या होना तो क्या बोल ఎట్రా ఇంకా ఈ ఫిగర్ మెయింటైన్ చేస్తున్నావా? ఎట్లా ఇంకా ఈ ఫిగర్ మెయింటైన్ చేస్తున్నావు? ఇదంతా మా పర్సనల్ రా, తిప్పుకోరా కెమెరా, అటు తిప్పుకో. పర్సనల్ అంతా తీయకూడదు.
వెళ్ళిపోతున్నాను కదా, ఏదో ఒకటి చేయాలి. ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు రా వాడి వీడియోలో కనిపించేస్తాం రా, మనమే తిరిగిపోతాం రా. యో చూసుకోబల్లా ఏం లేదు రికార్డింగ్ రా రాజు. నాడు పూసావని రా ఇది మొదలరా. తెలుసులేరా ఇంకా 50 అంట ఇంత మొదలు పెడతారు పెట్టి. ఏందంట ప్రసన్న? ఓకే బాయ్ టాటా. అని వా. అది 20 రూపాయలు రావాలి, అంత రావాలి మళ్ళీ. ఆడ పోయి అందరూ రెస్టారెంట్ లో తిన్నామంటే శేఖర్ భాయ్ అదే వాడు ఎంజీ రోడ్ దాకా వచ్చినాం. ఏం చదువుకున్నాడు రైడు? శేఖర్ని శంకర్ అని సేవ్ చేసుకుని శేఖర్ అంటాడు. ఓకే ఓకే అందరూ వచ్చింది. స్వీట్ కార్న్ కొనాలని ఆపాడు. ఏం తీసుకుంటాడు వెళ్ళా. హౌ మచ్? జస్ట్ 50 రూపీస్ అన్నాడు. 50 రూపీస్ రా మోమోస్. ఎంత ఎవలా ఎస్తో ఎవలా ఎన్నున్నారా? కరెక్ట్ చెప్పు. నాకైతే ఇప్పుడు ఏం తినేయాలనిపిలా. ఏమన్నా రెస్టారెంట్ పోవాలి. తినకపోయిన ఇబ్బందిలే. మేము మధ్యాహ్నం 1 గంట మధ్యాహ్నం మధ్యాహ్నం నువ్వు తినలేదా? ఎవడో తిన్నాడా? నిజం తిన్నా. నేను తిన్నాను రా. నువ్వు నేను తిన్నాను రా. ఆల్టో కార్ ఎక్కించాడు ఫస్ట్. ధైర్యంతోనే ఇవాళ తప్ప బయటికి నేను చూడలేదు భయ్యా. మేమంతా బీదోళ్ళం భయ్యా. డామినోస్ డామినోస్కి వెళ్దామా? కొందనెల్లో డామినోస్ ఉంటుందా? ఉంది కదా. కానీ మా ఫ్రెండ్ కాడుగుడికి వెళ్ళాలి. అవునా? ఎక్కడ? పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. అవునరా, వచ్చాము చర్చ్ స్ట్రీట్ చూసాము. దీంట్లో మనం ఉండేదని కాదు, తిరిగేదని కాదు. ఏ స్ట్రీట్ అవసరం లా? ఏ స్ట్రీట్ అవసరం లేదు. చర్చ్ స్ట్రీట్ బాగానే ఉంటది. కాకపోతే అన్నమాట. చర్చ్ స్ట్రీట్ బాగానే ఉంటది. కాకపోతే దుడ్డు మంచిగా ఉంటే నువ్వు రావచ్చు, లేదంటే లేదు. నేత్రానందం కోసం చర్చ్ స్ట్రీట్ లో వాకింగ్ చేసుకొని వచ్చాము. గుర్కా పని చేసి వచ్చాము, చూసుకున్నాము, అయిపోయింది. ఇంక వెళ్ళిపోదాం పదండి. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్.